నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప కార్పొరేషన్కి సంబంధించినటువంటి మేయర్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. ఇక్కడ అంటే మొదటి నుంచి పదవి వస్తుంది, మేయర్ పదవి అని చెప్పి ఆశించినటువంటి మల్లికార్జున కార్పొరేటర్లకు సంబంధించి ఏకగ్రీవ ఎన్నిక ఉందో దానికి పూర్తిగా గైహాజరయ్యారని చెప్పుకోవచ్చు. ఇక అసలు బలమే లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చింది. తర్వాత అటు అవినాష్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఒకసారిగా పాకా సురేష్ని ఏకగ్రీవంగా దాదాపుగా 38 కార్పొరేటర్లు ఈరోజు కార్పొరేషన్ ఎన్నికల్లో పాల్గొనడం, ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పూర్తిగా జరిగిపోయింది. అయితే 47వ డివిజన్కి సంబంధించినటువంటి పాకా సురేష్ ఒక సామాన్య కార్యకర్తగా వైఎస్ఆర్సీపీలో తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఖచ్చితంగా మేయర్ పదవి ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి భావించడం, బీసీల్లో కూడా వాళ్ళ అభ్యున్నతికి కృషి చేయడం అనేది మొదటి మెట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీసీలకు గతంలోనూ పదవులు ఇస్తామని ప్రతి పార్టీ చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దాన్ని ఆచరించి ఒక సామాన్య కార్యకర్తకు, అసలు డివిజన్ కార్పొరేటర్కి సంబంధించినటువంటి వ్యక్తికి ఏకంగా మేయర్ పదవి కట్టబెట్టాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం, టోటల్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 38 మంది కార్పొరేటర్లు ఈరోజు ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో పాల్గొనడం, ఏకగ్రీవంగా ఆయన ఎన్నుకోవడం, తర్వాత ఇమ్మీడియట్గా డిక్లరేషన్ కూడా ఇచ్చేశారు. తర్వాత ప్రమాణ స్వీకారం కూడా ఆల్రెడీ జరిగిపోయింది. టోటల్గా చూసుకుంటే కనుక గతంలో ఉన్నటువంటి సురేష్ బాబు పైన అనర్హత వేటు వేయడంతో ఆయన ఒక్కసారిగా హైకోర్టును అయితే సంప్రదించారు. తనపై ఉన్నటువంటి అనర్హత వేటు తొలగించాలి, తాను మేయర్ పదవిలో కొనసాగాలనుకుంటున్నానని చెప్పి లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. 9వ తారీఖు దాన్ని హైకోర్టు స్వీకరించిన తర్వాత దాన్ని 10వ తారీఖుకి వాయిదా వేస్తూ వచ్చింది. 10వ తారీఖు రోజు కూడా హైకోర్టులో ఆ పిటిషన్ కొట్టేసిన తర్వాత ఇక సురేష్ బాబుకు సంబంధం లేకుండా పాకా సురేష్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకే ఒక అభ్యర్థిగా ఎన్నుకోవడం, అటు కార్పొరేటర్లందరూ కూడా సమంజసం తెలపడంతో ఈ ఎన్నిక అయితే పూర్తిగా ఏకగ్రీవంగా మారిందనే చెప్పుకోవచ్చు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక సామాన్య కార్యకర్త మేయర్ స్థానం కాదు, ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా అవకాశాలు వస్తాయి అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి. గతంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది సామాన్య కార్యకర్తలకు కూడా అత్యున్నత పదవులు ఇచ్చినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. సో ఇప్పుడు కడప జిల్లాలో కూడా, తన సొంత జిల్లాలో కూడా ఒక సామాన్య కార్యకర్తకి గతంలో వైఎస్ఆర్సీపీతో ఎంత అనుబంధం ఉండి అటు ప్రతి సామాజిక వర్గంతోనూ కలిసిపోయేటువంటి పాకా సురేష్ని ఎన్నుకోవడం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా అంటే బీసీలకు పక్షపాతిగా ఉంటూనే బీసీలను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు, సామాన్య కార్యకర్తలను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా అయితే చెప్పుకోవచ్చు.